గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే కొలస్సీ అపోస్తలుడైన పౌలు కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. చూసిరా, ఇక్కడ ఏమంటుండు? మనం విసర్జించాలి. ఇవన్నీ ఏంటి? కోపము, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, ఇవన్నీ విసర్జించి ఏమి ధరించుకోమంటున్నాడు ఇక్కడ? 12వ వచనం తీసుకోండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనాను తనకు హాని చేసిన ఒకరినొకడు సహించుకొని ఒకడు క్షమించుడి. ప్రభువు క్రీస్తు అనేక పొడి సంఖ్యలు వేసినట్టయితే ప్రభువు మిమ్మల్ని క్షమించిన కూడా మీరు క్షమించుడి. ఇక్కడేమో ధరించుకోమంటుడు. ఏం ధరించుకోమన్నాడు? వినయము, దయాళుత్వము, సాత్వికము, జాలి గల మనస్సును ధరించుకోమంటున్నాడు. అదేవిధంగా వాటిని విసర్జించుకోమంటున్నాడు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనము ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించినామో, వెన్ యూ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, యూ మస్ట్ సరెండర్ క్రైస్ట్. మనం ఎప్పుడైతే క్రీస్తును మనం సొంత రక్షణ అంగీకరిస్తామో అప్పుడు మనము క్రీస్తుకు అన్ని విషయాల్లో సరెండర్ కావాలి. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో వీటిని ఏం చేయాలి? ధరించుకోవాలన్నట. ఏంటి? జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. వీటిని ధరించుకోవాలా, వాటిని విసర్జించాలి. చాలామంది వాళ్ళు చేసే పని స్థలంలో, ప్రయాణాలు కానీ, సూపర్ మార్కెట్లో కానీ, ఎక్కడైనా కానీ కష్టాలు, ఇబ్బంది, ఇరుకులు వచ్చిన స్థలాల్లో మరి అన్నిలోకి మనకు తేడా ఏంటిది? మనం దీవించాలి. క్రీస్తు ఏంది? కల్వారి కొండపైకి కింద నుంచి అసలు నడవడమే కష్టం. ఆ ఉపవాసంలో ఏసేకు సిలువ వేస్తారు. ఆ కర్రను మోస్తూ నడుస్తూ మళ్ళా కురడ దెబ్బలు, తలకు ముళ్ళ కిరీటము, శరీరం అంతా గాయాలు, ఇటు దూషణలు, హేళనలు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు. నువ్వు మెస్సియావు కాదని. ఆయన క్రీస్తు ఏం చేసిండు? వినయంతో, సాత్వికంతో, దీర్ఘశాంతంతో దీవించిండు. మీరు ఉద్యోగంకి వెళ్తారు. ఉద్యోగం వెళ్ళే స్థలంలో మిమ్మల్ని ఎవరన్నా హేళన చేసిన, కరెక్ట్ టైంకు మీ కింద వర్కర్స్ రాకున్నా, మీ పైన బాస్ కోపగించిన, మనం అక్కడ ఏం చేయాలి? వాళ్ళని